సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ టీజర్కి చాలా ఆదరణ కూడా వస్తుంది. దాదాపుగా 5 లక్షల మంది అప్పుడే చూడడం కూడా జరిగింది. అంతటి ఆదరణ పొందినటువంటి టీజర్ అనమాట చెప్పొచ్చు మనం. సో దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంకా రాజకీయంగా స్టార్ట్ అయిపోయింది, ఇదంతా కూడా ఎన్నికలు స్టార్ట్ అయిపోతున్నాయి, ఇంకా ఈ సినిమాలన్నీ వెనుకబడిపోయాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా రిలీజ్ అవుతాయి అని అనుకున్నారు అందరూ. బట్ అనూహ్యంగా టీజర్ను మాత్రం రిలీజ్ చేశారు. సో ఈ టీజర్ ఏ రకంగా ఆయన ఈ రాజకీయ ఎన్నికలకి ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది? టీజర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా అంటే ఆయనలో అభిమానులు ఏమనుకుంటారు, కోట్లాది మంది అభిమానులు, మెగా ఫ్యామిలీ కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, ఆయన ఎలక్షన్లోపు ఒక సినిమా అయినా చూడాలనుకున్నారు. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టరా, లేకపోతే క్రిష్ సినిమానా, హరహర వీరముల్ల, లేకపోతే మీరన్నట్టు ఈయన డైరెక్టర్ తీసిన ఉస్తాద్. ఇదా ఈ 3 సినిమాలు ఏదైనా వస్తుంది అనుకుంటే ఏది రాదనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఒక నటుడుగా ఆయన తీసింది కొన్ని సినిమాలైనా నటుడిగా కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్నాడు. ఇండివిజువల్గా మెగా చిరంజీవి గారి యొక్క ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన తనకంటే ఇండివిజువాలిటీ మనం తెచ్చుకున్నాడు. ఆ విధంగా రాజకీయాల్లో కూడా దశాబ్దం పైన ఉన్నాడు. మీరన్నట్టు ఈ సమయంలో ఒక రకంగా అభిమానులకే కావచ్చు, జనసేన కార్యకర్తలకి ఒక బూస్ట్ అనే చెప్పాలి. ఒక ఉత్సాహవంతమైన వాతావరణం. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్స్ సిద్ధమైపోయి సభలు పెట్టుకుని ఈ సమయంలో ఊహించిన విధంగా ఈరోజు టీజర్ రిలీజ్ చేయడం అనేది జనసేన పార్టీకి కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మీరన్నట్టు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని మనం గతంలో గబ్బర్ సింగ్ చూసాం సార్, అది కూడా చాలా చక్కగా హిట్ అయింది. ఇప్పుడు దీంట్లో కూడా బాగా డైలాగ్స్ కూడా చాలా వడివేడిగా ఉన్నాయి. అదే అసలు హరీష్ శంకర్ ఇంత అద్భుతంగా ఆయన చేత డైలాగ్స్ చెప్పించాడా అని అనిపిస్తుంది. ఆ టీజర్ ని పదే పదే చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఆ డైలాగులు కూడా చూడండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గాజు అంటే సైజు కాదు, సైన్యం అన్నాడు. అంటే సైన్యం అంటే జనసేన సైన్యం అని. గాజు గ్లాస్ అంటే సింబలే కదా, ఆ సింబల్తో ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి ఇది కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ సినిమా అనేది ఎలక్షన్ లో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక డైలాగ్ అండి, గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది అన్నాడు. అది కూడా క్లాసే. అంటే డైలాగులు ఈ సినిమా కోసం, తన జనసేన పార్టీ కోసం ప్రజల్లో బాగా ఇన్కలక్లేట్ అంటే చొప్పించుకోవడానికి గ్రాస్ రూట్ లెవెల్లో చాలా ఈజీగా ఉంది. మీరు అన్నట్టు కొన్ని లక్షల మంది అప్పుడే రిలీజ్ చేసిన 1 అవర్లో చూసారంటే ఈ రోజు నైట్కి అది ఎంత రికార్డ్ బ్రేక్ చేస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఆయనకంటూ ఒక ఈ బ్యాంక్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ మెగాస్టార్ ఎంత ఇమేజ్ ఉందో పవన్ కళ్యాణ్ గారికి అదే ఇమేజ్ ఉంది. అది కాదనలేదు మరి. అది రాజకీయాల్లో ఉంటున్నాడు కాబట్టి ఈయన సినిమాల్లో దూరం అయ్యాడు. ఈ 3 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలక్షన్ తర్వాత ఎప్పుడు వస్తాయో అని ఈ సమయంలో ఈ సినిమా టీజర్ రావడం, ఎలక్షన్ బిఫోర్ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఉంటుంటే ఇంకా కలిసి వచ్చే అంశం ఏమో. ఇప్పుడు సఫిషియెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. మే 13 ఎలక్షన్ అంటున్నారు, జూన్ 4 రిజల్ట్ అంటున్నారు. అంటే 54 రోజులు ఉన్నాయి కాబట్టి ఏమో ఈ సమయంలో అయిపోయే ఒక సినిమా ఇది పల్స్ని బట్టి ఈ యొక్క ఏదైతే టీజర్ ఉందో ప్రజలు విశేష ప్రజాదరణ పొందింది అనుకోండి, గాజు గ్లాస్ బాగా బలంగా వెళ్ళింది అనుకోండి, సినిమా కూడా రిలీజ్ చేయొచ్చు. సినిమా స్కోప్ ఉంది కదా. ఒక నటుడిగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎట్లయితే సినిమా రంగం నుంచి రాజకీయాల్లో వచ్చాడో ఆ విధంగా ప్రేక్షక అభిమానులు పొందారు. ఆ తర్వాత ఆ విధంగా సక్సెస్ అయింది ఎవరు ఉన్నారు? చిరంజీవి గారు ప్రయత్నం చేశారు, కానీ అంతగా ముందు రాజకీయాలు ఎవరు లేపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన్ని యంగ్స్టర్స్, ముఖ్యంగా 25 లక్షలు యువ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. యంగ్స్టర్స్ ఇప్పుడు ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్కి వేయాలని ఉంటుంది. ఇదే సమయంలో సినిమాలు విపరీతంగా ప్రభావితం చూపిస్తాయి. మనం చూసాం రజనీకాంత్ గారు అక్కడ ఎట్లున్నాడు, కమల్ హాసన్, ఇటువంటి సినిమాల్లో దక్షిణ భారతదేశంలో ఈ సినిమాలు అనేవి మనం త్రిబుల్ ఆర్ చూసాం, గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారు ఎలా ఎమర్జ్ అయ్యాడు గ్లోబల్ స్టార్గా మనం చూస్తున్నాం. అదే పవర్ స్టార్కి ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఎప్పుడు కూడా యాడ్స్ రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నా కానీ యాడ్స్ కూడా చేయడు. ప్రజలకు ఇబ్బంది పడే ఆయన చేయడు. సమాజంలో ఆయనకున్న డబ్బుల్ని సాక్రిఫైస్ చేయడం, త్యాగం చేయడం తప్పితే కొన్ని కోట్ల రూపాయలు. ఈ సమయంలో మీరు అన్నట్టండి ఒక మంచి బూస్టే సర్దార్, అది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయటం సరైన సమయంలో చేసినట్టుగానే అనిపిస్తుంది. టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు దాంట్లో డైలాగ్స్ అయితే ఇంకా అమేజింగ్ అనే చెప్పాలి. అసలు చాలా చాలా బాగుంది. సో మీరు అన్నట్టుగా ఈ టైంలో టీజర్ తో పాటుగా ఇప్పుడు మనకి సినిమా కూడా రిలీజ్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఆయన బాగా, ఎందుకంటే బాగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. ప్రజలు ఏంటంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాలు, టీవీలు, సోషల్ మీడియా ద్వారానే సమాజానికి ఏ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే సినిమాల ద్వారా వాళ్ళకి సినిమా ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి
చొప్పించుకుంటారు అయితే మెదడులో చాలా మంది నాటుకుపోయి. అనేది ఏంటంటే సినిమా వేరు రాజకీయం వేరు, గతంలో మాదిరిగా సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి ఆహ్వానించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇప్పుడు అంత లేదు. సో సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్పడం కూడా జరుగుతుంది. అది సో అనుకుంటారు ఈ కానీ రకంగా అంటే దీని నుంచి ఎట్లా బూస్టింగ్ అనేది డెఫినెట్ గా వస్తుందని అంటాము. డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఒక ఎంజీఆర్ అండి తమిళనాడులో, తర్వాత జయలలిత మనం చూసాం. ఒక మహిళ ఏంటి ఎలా తమిళనాడుని ఒక ముఖ్యమంత్రిగా ఎంత ప్రజల్లో నాటుకుపోయిందో మనం చూసాం. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ చూసాం. తర్వాత వాళ్ళ భార్య ఏరే పార్టీ కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడు అయినా కానీ ఆమె రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక చూసుకోండి ఎక్కడ ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్నాడు క్రికెటర్, ఆయన ఎంపీగా రాణించట్లేదా? లేకపోతే జడేజా భార్య బీజేపీ ఎంపీగా రాణించట్లేదా? అంటే ఇది ఏదైనా కానీ సినిమా అయినా క్రీడలైనా కళాకారుల్ని ప్రజలు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. అది కలిసి వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకో అని చెప్పి ఆయన డైలాగ్ చెప్పడం, గ్లాస్ అంటే సైన్యం అని చెప్పడం, కనిపించని సైన్యం అని చెప్పడం, మేము ఉన్నాము మేము వస్తున్నాము కాసుకో అన్నట్టుగా ఒక రకంగా అధికార పార్టీకి సవాల్ వేసినట్టుగా అనిపిస్తుంది. దీన్ని మరి సాయంత్రానికి మరి వైసీపీ వాళ్ళు దాని మీద ఏ విధంగా స్పందిస్తారో, ఇక ఎదురికి విమర్శలు అనేది పవన్ కళ్యాణ్ అనగానే డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒక రకంగా ఈ సిచ్యువేషన్స్లో సరైన సీట్లు తీసుకోలేదు అని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అభిమానులకి, ఇంతగా అభ్యర్థులను 5గురిని కొంతమందిని ప్రకటించారు, మిగతా వాళ్ళు కూడా ప్రకటించలేదు, పిఠాపురంలో ఆయన గెలిపించుకోవాలి, ఎట్టయినా అసెంబ్లీ అడుగు పెట్టగలం. ఈ సమయంలో ఈ యొక్క అభిమానులు, కోట్లాది మంది అభిమానులకి ఈ యొక్క టీజర్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కలిసి వచ్చే అవకాశం ఉంది. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు ఈ టీజర్ ఈ జనసేనకి రేపు ఎలక్షన్లో జరిగేదానికి బాగా బూస్ట్గా మనకు కనపడుతుంది. సో ఏదేమైనా సరే కూడా మీరు అన్నట్టుగా ఈ టీజర్ జనసేన పార్టీకి ఒక మైలేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.